అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఒక అందమైన అడవిలో చిన్న చిన్న పెట్టెలు ఆనందంగా ఎగురుతూ ఉండేవి. ఆ పెట్టెల మధ్య ఒక చిన్న పెట్టె ఉండేది. అది కూడా ఎగరాలని చాలా ఇష్టపడేది. కానీ దాని ఒక రెక్క చాలా బలహీనంగా ఉండేది. ఇతర పెట్టెలు ఆకాశంలో ఎత్తుగా ఎగిరేవి, మేఘాల మధ్య చక్కర్లు కొట్టేవి. కానీ ఈ చిన్న పెట్టె మాత్రం తక్కువ ఎత్తులోనే ఎగిరేది. కొన్నిసార్లు నేల దగ్గరే తిరుగుతూ ఉండేది. దాన్ని చూసి కొన్ని పెట్టెలు నవ్వేవి. ఎంత తక్కువగా ఎగురుతావు అని ఆట పట్టించేది. ఆ చిన్న పెట్టె మనసు బాధపడేది. నేను ఎందుకు వాళ్ళలా ఎగరలేకపోతున్నాను అని తనలో తాను బాధపడుతూ ఉండేది. ఒకరోజు ఆకాశం ఒక్కసారిగా మారింది. మేఘాలు కమ్ముకున్నాయి. గాలి బలంగా వీచడం ప్రారంభమైంది. అది చిన్న గాలి కాదు, పెద్ద తుఫానులా మారింది. ఎత్తుగా ఎగురుతున్న పిట్టలు గాలికి అటు ఇటు ఊగిపోయి భయం వేసి ఎక్కడ దాక్కోలో తెలియక బాగా భయపడసాగాయి. కానీ తక్కువ ఎత్తులో ఎగిరే ఆ చిన్న పిట్ట ఆ అడవిని బాగా తెలుసుకుంది. అది వెంటనే చెట్ల మధ్యకు వెళ్ళి దాక్కుంది. కొమ్మల మధ్య సురక్షితంగా ఉంది. గాలి బలంగా వీచిన చెట్లు దాన్ని కాపాడాయి. కొంతసేపటికి గాలి తగ్గింది. ఆకాశం మళ్ళీ ప్రశాంతమైంది. ఎత్తుగా ఎగిరే పిట్టలు అలసిపోయి తిరిగి వచ్చాయి. ఆ చిన్న పిట్ట మాత్రం సురక్షితంగా ఉంది. అప్పుడు అందరికీ అర్థమైంది, ఎత్తుగా ఎగరడం మాత్రమే శక్తి కాదు, సరైన స్థలం తెలుసుకోవడం కూడా ఒక శక్తి. ఆ చిన్న పిట్ట కూడా తనలో తాను ఈ విధంగా అనుకుని, నా బలహీనత అనుకున్నదే నాకు ఈ రోజు రక్షణగా మారింది. ఆ పిట్ట తన ప్రత్యేకతను, తన శక్తిని గుర్తించి ఎప్పుడూ తనను తాను తక్కువగా చేసుకోలేదు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, ప్రతి బలహీనత వెనుక ఒక ప్రత్యేక శక్తి దాగి ఉంటుంది. ఆ ప్రత్యేకతని మనం తెలుసుకొని గౌరవించడం నేర్చుకోవాలి. అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఒక చిన్న గ్రామంలో రాము మరియు సోము అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్ళు ఎప్పుడూ కలిసి తిరుగుతారు, కలిసి ఆడుతారు, కలిసి నవ్వుతారు. ఒకరోజు పక్క గ్రామానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు వారిరువురు. అక్కడికి వెళ్ళాలి అంటే ఒక పెద్ద అడవిని మార్గ మధ్యంలో దాటి వెళ్ళాలి. ఆ అడవి చాలా నిశ్శబ్దంగా ఉంది. ఎత్తైన చెట్లు, గాలిలో ఊగే ఆకులు, కొంచెం భయపెట్టే వాతావరణం ఆ అడవిలో ఉంది. సోము కొంచెం భయపడి, అరే రాము, మనం జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పాడు. రాము నవ్వుతూ, ఏం భయపడకు, నేను ఉన్నాను కదా అని సోముకి ధైర్యం చెప్పసాగాడు. అదే సమయంలో దూరం నుంచి ఒక పెద్ద శబ్దం వినిపించింది. చెట్ల మధ్య నుంచి ఒక భారీ ఎలుగుబంటి బయటకు వచ్చింది. ఇద్దరు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. రాము ఆలోచించకుండా వెంటనే పక్కన ఉన్న చెట్టు ఎక్కేశాడు. సోము మాత్రం చెట్టు ఎక్కటం రాక అక్కడే నిలబడిపోయాడు. అతడు ఒక్క క్షణం ఆలోచించడు. అతడికి ఎలుగుబండ్లు చనిపోయిన వారిని తాకవని గుర్తుకు వచ్చింది. అతను వెంటనే నేలపై పడిపోయి శ్వాస ఆపి చనిపోయినట్లు నటించాడు. ఎలుగుబంటి దగ్గరకు వచ్చింది. సోము చుట్టూ తిరిగి వాసన చూసింది. అతని చెవి దగ్గరకు వచ్చి కొంతసేపు వాసన చూసి ఇతను చనిపోయాడు అనుకుని నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత రాము చెట్టు మీద నుంచి దిగాడు. నవ్వుతూ అడిగాడు, ఏంరా సోము, ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది? సోము నెమ్మదిగా లేచి దుమ్ము ధూళి దులుపుకొని చిన్న నవ్వుతో అన్నాడు,
ఆపదలో మనల్ని వదిలేసి వెళ్లే వాళ్ళని నమ్మొద్దు అని చెప్పిందిరా అన్నాడు. ఆ మాటలకు రాము తల వంచుకున్నాడు. ఆ రోజు అతను ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. స్నేహం అంటే మాటల్లో కాదు, కష్టకాలంలో తోడుగా నిలబడటంలో ఉంటుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఆపదలో తోడు నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడి యొక్క విలువ మన ఆపదలోనే తెలుస్తుంది. అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఒక అందమైన ఉదయం సూర్యుడు నెమ్మదిగా ఉదయిస్తున్నాడు. చెట్ల మీద పక్షులు కిలకిలా రావాలు చేస్తూ ఆనందంగా ఉన్నాయి. ఆ పెద్ద చెట్టు కొమ్మపై ఒక చిన్న పిట్ట ప్రశాంతంగా కూర్చొని ఉంది. అది తన రెక్కలను సర్దుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తుంది. అప్పుడే కింద నుంచి ఒక చిన్న అరుపు వినిపించింది. రక్షించండి, రక్షించండి! ఆ మాటలకు పిట్ట కిందకి చూసింది. ఒక చిన్న చీమ నీటిలో కొట్టుకుపోతూ ప్రాణాల కోసం పోరాడుతుంది. నీటి ప్రవాహం బలంగా ఉంది. చీమ యొక్క శక్తి తగ్గిపోతూ ఉంది. అది చూసిన పిట్టకి జాలి కలిగింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చెట్టు మీద ఉన్న ఒక పచ్చని ఆకు తెంచి నీటిలో వేసింది. ఆ ఆకు నెమ్మదిగా చీమ దగ్గరకు చేరింది. చీమ ఆ ఆకుపై ఎక్కి తన ప్రాణాలను రక్షించుకుంది. కొద్దిసేపటికి చీమ సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది. అది కృతజ్ఞతతో పైకి చూసి, పిట్టమ్మ, నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు. ఈ ఉపకారం నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పింది చీమ. ఆ మాటలకు పిట్ట చిరునవ్వు నవ్వింది. ఆ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అదే చెట్టు కింద ఒక వేటగాడు వచ్చాడు. అతని చేతిలో విల్లు మరియు బాణం ఉన్నాయి. పిట్ట చెట్టు కొమ్మపై ప్రశాంతంగా కూర్చుంది. వేటగాడు నెమ్మదిగా బాణాన్ని పిట్టపైకి ఎక్కుపెట్టాడు. అదే సమయంలో అక్కడ వెళ్తున్న చీమ వేటగాడిని చూసింది. దానికి వెంటనే ప్రమాదం అర్థమైంది. ఆలోచించకుండా తక్షణమే వేటగాడి కాలిపై బలంగా కాటు వేసింది. వేటగాడు అయ్యో అని కేక వేశాడు. బాణం గురి తప్పింది. పిట్ట అప్రమత్తమై వెంటనే ఎగిరిపోయింది. వేటగాడు కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పిట్ట ఆకాశంలో ఎగురుతూ కిందకు చూసింది. అది చీమను చూసి కృతజ్ఞతతో చిరునవ్వు నవ్వింది. చీమ గర్వంగా తల ఊపింది. ఆ రోజు వాళ్ళిద్దరూ ఒక విషయం అర్థం చేసుకున్నారు. మనస్ఫూర్తిగా చేసిన ఉపకారం ఎప్పటికైనా మనకి తిరిగి వస్తుందని. ఈ కథలోని నీతి ఏమిటంటే, మంచి మనసుతో చేసినటువంటి ఉపకారం ఎప్పుడో ఒకప్పుడు మనకు తిరిగి వస్తుంది. అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఒక విశాలమైన అడవిలో ఒక పెద్ద బలమైన ఏనుగు ఉండేది. అది అడవిలోనే అతి పెద్ద జంతువు. అందరూ దానిని గౌరవంగా చూస్తారు. ఏనుగు నెమ్మదిగా నడుస్తూ చెట్లను దాటుతూ తన దారిలో ప్రశాంతంగా వెళ్తుంది. ఒకరోజు ఒక చిన్న దోమ ఆ ఏనుగును చూసింది. దోమకి కొంచెం గర్వం ఎక్కువ. అది ఏనుగు చుట్టూ గింగిరాలు కొడుతూ ఎగతాళి చేస్తూ చెప్పింది, అయ్యో, ఎంత పెద్దగా ఉన్నావు, అంత పెద్దగా ఉండి కూడా నన్ను పట్టుకోలేవను. ఏనుగును చూస్తూ ఎగతాళి చేయదు అయ్యింది. ఆ మాటలకు ఏనుగు నవ్వుకుంది. నువ్వు చిన్నదానివి, నిన్ను పట్టుకోవడం నాకు అవసరమే లేదు అని ప్రశాంతంగా చెప్పింది. దోమకు ఆ సమాధానం నచ్చలేదు. నన్ను చిన్నదని తక్కువ అంచనా వేస్తున్నావా అని మనసులో అనుకొని కొద్దిసేపటికి
దోమ వేగంగా ఎగిరి ఏనుగు చెవిలోకి వెళ్ళిపోయింది. బజ్ బజ్. ఏనుగు ఒక్కసారిగా అసహనంగా మారిపోయింది. చెవును ఊపింది, తలను ఊపింది, దూకింది, తిరిగింది, కానీ దోమ బయటికి రాలేదు. చిన్న దోమ శబ్దం పెద్ద ఏనుగుని ఇబ్బంది పెట్టింది. చివరికి ఏనుగు అర్థం చేసుకుంది, పెద్దవాడినని గర్వపడకూడదు, చిన్నవారిని తక్కువ అంచనా వేయకూడదు అని. కొంతసేపటి తర్వాత దోమ బయటకు వచ్చి ఎగిరిపోయింది. ఏనుగు నిశ్శబ్దంగా నిలబడి ఒక పాఠం నేర్చుకుని, పరిమాణం కాదు, ప్రభావమే ముఖ్యం. చిన్నవారిని, బలహీనులని తక్కువ అంచనా వేయకూడదనేదే ఈ కథలోని నీతి. అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఒక సుందరమైన అడవిలో వేగంగా పరిగెత్తేటువంటి కుందేలు ఒకటి జీవిస్తూ ఉండేది. అది చాలా గర్వంతో ఎవరి తనకి కంటబడినా చాలా వేగంగా పరిగెత్తగలవా అని అడుగుతూ ఉండేది. అదే అడవిలో చాలా నెమ్మదిగా నడిచేటటువంటి తాబేలు నివసిస్తూ ఉండేది. తాబేలు ప్రశాంతంగా తన దారిలో తను నడుస్తూ ఎప్పుడు నిదానంగా తన పనులు చేస్తూ ఉండేది. ఒకరోజు కుందేలు తాబేలును చూసి గట్టిగా నవ్వింది. నీలా నెమ్మదిగా నడిచేవాళ్ళు ఈ అడవిలో ఎలా బ్రతకగలరు అని ఎగతాళి చేయసాగింది. ఆ మాటలకు తాబేలు చిరునవ్వుతో, వేగం మాత్రమే కాదు మిత్రమా, సహనం కూడా ముఖ్యమే అని బదులిచ్చింది. కుందేలు, అయితే మన ఇద్దరం ఒక పోటీ పెట్టుకుందామా అంటూ తాబేలును రెచ్చగొట్టసాగింది. ఆ మాటలు వింటూ అడవిలో ఉన్న జంతువులన్నీ ఒక దగ్గరికి చేరాయి. కుందేలుకి తాబేలుకి పోటీ మొదలైంది. 1, 2, 3 అంటూ పక్కన జంతువులు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాయి. అలా లెక్క పెట్టినగానే కుందేలు మెరుపు వేగంతో పరిగెత్తింది. తాబేలు మాత్రం నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నడవసాగింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత కుందేలు వెనక్కి చూసింది. తాబేలు తన చూపు మేరలో కూడా కుందేలుకు కనిపించలేదు. అయ్యో, తాబేలు ఇంకా చాలా దూరంలో ఉంది, నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటే ఏమవుతుందిలే అంటూ ఒక చెట్టు నీడలో పడుకొని నిద్రించసాగింది. ఇంతలో తాబేలు ఆగకుండా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు సాగింది. సమయం గడుస్తుంది. కుందేలు ఇంకా నిద్రలోనే ఉంది. తాబేలు మెల్లగా కుందేలును దాటుకొని గమ్యానికి దగ్గరగా చేరుకుంది. కొద్దిసేపటికి తాబేలు గమ్యాన్ని చేరుకుంది. అడవిలోని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. తాబేలు గెలిచింది. ఇప్పుడు కుందేలు మేల్కొని పరిగెత్తింది, కానీ అప్పటికే ఆలస్యమైంది. తాబేలు చిరునవ్వుతో నిలబడి ఉంది. కుందేలు తన తప్పు గ్రహించింది, అహంకారం వల్ల ఓడిపోయానని అంగీకరించింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, నెమ్మదిగా అయినా క్రమం తప్పకుండా చేసే పనులు మనకు విజయాన్ని అందిస్తాయి. అహంకారంతో కూడిన గర్వం మనల్ని ఎప్పుడూ ఓడిస్తుంది. కాబట్టి సహనంతో, ఓపికతో మన పనులు క్రమం తప్పకుండా చేస్తే విజయం అందుకోవచ్చు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి. అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. అందమైన ఒక తోటలో కష్టపడి పనిచేసేటటువంటి ఒక చిన్న చీమ ఉండేది.
అదే తోటలో ఒక చిలిపి పెట్ట కూడా జీవిస్తూ ఉండేది. వేసవి కాలం మొదలైంది. సూర్యుడు ప్రకాశంగా తన కాంతులను విరజిమ్ముతున్నాడు. చీమ ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్న చిన్న ఆహారపు గింజలను సేకరిస్తూ ఉండేది. తనకు కనిపించిన ఒక్క గింజను కూడా వదిలేది కాదు. చలికాలం వస్తుంది, అప్పటికి ఆహారం కావాలి, ఎప్పటి నుంచే మనం ఆహారాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకోవాలని ఆలోచించుకుంటూ ఆహారాన్ని సేకరించేది. అదే సమయంలో పిట్ట మాత్రం చెట్టు కొమ్మలపై కూర్చొని పాటలు పాడేది, ఎగిరి ఎగిరి ఆటలు ఆడేది. చీమను చూసి నవ్వుతూ, అయ్యో చీమ, ఎంత పని చేస్తావు, రా నాతో పాటలు పాడు, ఆటలు ఆడు అంటూ చీమను పిలవసాగింది. ఆ మాటలకు చీమ మృదువుగా, ఇప్పుడే కష్టపడాలి, రేపటి కోసం మనం సిద్ధంగా ఉండాలి అంటూ మృదువుగా సమాధానం చెప్పింది. కాలం గడిచింది. వేసవి ముగిసింది. చలికాలం వచ్చింది. చలిగాలి బలంగా వీచింది. ఆహారం దొరకడం చాలా కష్టమైంది. పిట్టకు ఆకలి వేసింది. ఎక్కడికి ఎగిరి తిరిగినా తనకి ఆహారమే దొరకలేదు. అప్పుడు అది చీమ ఇంటి దగ్గరకు వచ్చింది. చీమ ఇంట్లో మాత్రం ఎన్నో గింజలను సేకరించి ఆహారాన్ని నిల్వ ఉంచుకుంది. సిగ్గుతో, చీమ, నాకు ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది, నువ్వు కొంచెం ఆహారం ఇస్తావా అంటూ చీమను అడగసాగింది. చీమ దయతో కొంత ఆహారాన్ని ఇచ్చి పిట్టతో, ఇక ముందు నుంచి ముందుగానే ఆలోచించి కష్టపడడం నేర్చుకో అని మెల్లగా పిట్టకు చెప్పింది చీమ. పిట్ట తన తప్పును గ్రహించింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, మనకెప్పుడు ముందు చూపు ఉండాలి. ఆ ముందు చూపుతో కష్టపడితేనే భవిష్యత్తు ఎప్పుడు సురక్షితంగా ఉంటుంది. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి. అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఒక చిన్న గ్రామంలో ఒక కుక్క ఉండేది. ఆ కుక్క ఆకలితో తిరుగుతూ ఉంది. అది చాలాసేపు ఆహారం కోసం వేతకసాగింది. చివరకు దానికి ఒక పెద్ద మాంసం ముక్క దొరికింది. అయ్యో, ఎంత మంచి వాసన అని ఆనందంగా అనుకుంది. మాంసం ముక్కను నోట్లో పట్టుకొని దాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా నెమ్మదిగా ఇంటి వైపు నడిచింది. మధ్యలో ఒక చిన్న వంతెన వచ్చింది. ఆ వంతెన కింద స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తుంది. కుక్క వంతెనపై నిలబడి నీటిలో చూసింది. అప్పుడు నీటిలో తనకి ఇంకొక కుక్క కనిపించింది. అది కూడా నోట్లో మాంసం ముక్క పట్టుకొని ఉంది. అయ్యో, ఆ కుక్క దగ్గర ముక్క ఇంకా పెద్దగా ఉంది అని ఆశపడింది. ఆ ముక్క కూడా నాకు దొరికితే ఎంత బాగుంటుంది అని మనసులో అనుకుంది ఆ కుక్క. లోపల అత్యాశ పెరిగింది, లోభం ఎక్కువైంది. అది ఆ నీటిలో ఉన్నటువంటి ఇంకో కుక్కపై మొరగసాగింది. బౌ 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 అంటూ. అలా మొరగగానే తన నోట్లో ఉన్న మాంసం ముక్క నీళ్ళల్లో పడిపోయింది. నీటిలో అలలు ఏర్పడ్డాయి. ప్రతిబింబం మాయమైంది. అప్పుడు కుక్కకి అర్థమైంది, అది ఇంకో కుక్క కాదు, తన యొక్క నీడయే అని. కుక్క నిరాశగా నిలబడి తన తప్పును గుర్తించింది. నాకున్నది సరిపోతే బాగుండేదని బాధపడింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఆశ ఎప్పుడూ ఎక్కువైనా అది మనకి నష్టాన్నే కలుగజేస్తుంది. లోభం వల్ల ఉన్నది కోల్పోతాం. కాబట్టి ఉన్నదానితో సర్దుకోవటం నేర్చుకోవాలి. అత్యాశకి పోకూడదు.
ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి. అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఒక చిన్న గ్రామంలో ఒక మంచివాడు, వినయశీలైనటువంటి ఒక బాలుడు ఉండేవాడు. అతడు చదువులో కూడా బాగా రాణించేవాడు. అదేవిధంగా పెద్దల మాట కూడా వినేవాడు. అతడు ప్రతిరోజు పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండేవాడు. అలా ఒకరోజు తన పాఠశాలకు వెళ్తూ ఉండగా రోడ్డు పక్కన ఏదో మెరిసే వస్తువు కనిపించింది. అతను దాని దగ్గరికి వెళ్ళి చూశాడు. అది డబ్బుతో నిండినటువంటి ఒక మనిషి పర్సు. అతను ఆశ్చర్యపోయాడు. ఇంత డబ్బా, ఇది ఉంచుకుంటే ఎంత బాగుంటుంది అని ఒక క్షణం ఆలోచించాడు. కానీ వెంటనే తన తల్లిదండ్రుల మాట గుర్తొచ్చింది ఆ బాలుడికి. ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. బాలుడు చుట్టూ చూడసాగాడు. ఎవరైనా ఈ పర్సు కోసం వెతుకుతున్నారా అని గమనించసాగాడు. కొద్దిసేపటికే ఒక వ్యక్తి ఆందోళనగా అక్కడికి వచ్చాడు. అతడు అక్కడక్కడ వెతకసాగుతుండడం ఆ బాలుడు గమనించాడు. బాలుడు దగ్గరికి వెళ్ళి, అంకుల్, మీరు ఏదైనా కోల్పోయారా అని అడిగాడు. ఆ వ్యక్తి బాధతో, అవును నాన్న, ఆ పర్స్ పోయింది అంటూ నీరసంగా తనతో చెప్పసాగాడు. అందులో కొంత డబ్బు కూడా ఉంది అని చెప్పాడు. బాలుడు చిరునవ్వుతో పర్సును ముందుకు చాచి అంకుల్ చేతిలో పెట్టాడు. ఇదేనా అంకుల్ మీరు వెతుకుతున్న పర్సు అని అడిగాడు. ఆ వ్యక్తి ఆనందంతో, అవును బాబు, ఇదే నా పర్సు అంటూ, బాబు నువ్వు చాలా మంచివాడవి అంటూ అతడు బాలుడిని అభినందించాడు. అందరి ముందు అతని నిజాయితీని ప్రశంసించాడు. బాలుడు సంతోషంగా, నేనేం చేయలేదు అంకుల్, మీ పర్సును మీకు ఇచ్చాను అంతే అని వినయంగా చెప్పాడు. ఆ రోజు నుంచి ఆ బాలుడు గ్రామంలో అందరికీ ఆదర్శంగా మారాడు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, నిజాయితీతో కూడినటువంటి గౌరవం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మన మంచితనం, మన నిజాయితీనే మనకి పేరు ప్రతిష్టలను తెచ్చిస్తాయి. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి. అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. అనగనగా ఒక అందమైన అడవిలో జింక, తాబేలు, ఎలుక, కాకి నలుగురు మంచి స్నేహితులుగా ఉండేవారు. వారు ఎల్లప్పుడూ కలిసిమెలిసి తిరిగి ఆడుకుంటూ కలిసి జీవనం సాగించేవారు. ఒకరోజు వేటగాడు అడవిలో వేసిన వలలో తాబేలు చిక్కుకుంది. దురదృష్టవశాత్తు తాబేలు భయపడి ఆ వలలో కొట్టుకుంటూ ఉండగా దాన్ని చూసిన జింక వెంటనే స్నేహితులకు సమాచారం అందించింది. పరుగున వచ్చిన ఎలుక తన పదునైన పళ్ళతో వలను కొరికి తాబేలును రక్షించింది. మరికొన్ని రోజుల తర్వాత మరో వేటగాడు ఆ అడవిలో వల పన్నాడు. ఈసారి ఆ వలలో జింక పడిపోయింది. జింక భయంతో వణికిపోయసాగింది. జింక చిక్కుకుపోయిందని తెలిసిన స్నేహితులు వెంటనే ఒక ఆలోచన చేశారు. వారు చేసిన ఆలోచన ఏమిటి అంటే, ఎలక వలను కొరకటం, తాబేలు చనిపోయినట్లు నటించటం, కాకి వేటగాడి యొక్క దృష్టిని మళ్లించటం,
అంటూ వారి యొక్క ఆలోచనను పంచుకొని ఎవరి పనులకు వారు సిద్ధమై వారి యొక్క ఆలోచనని అమలు చేయడానికి సిద్ధమయ్యారు. వారి యొక్క ఆలోచన ప్రకారం కాకి బిగ్గరగా అరుస్తూ వేటగాడి దృష్టిని తాబేలు ఉన్న చోటు వైపుకు త్రిప్పింది. వేటగాడు చనిపోయినట్లు కనిపిస్తున్న తాబేలును చూసి అరే బాగుంది, దీన్ని కూడా తీసుకువెళ్తా అని దాని వైపు నడవసాగాడు. అదే సమయంలో వేటగాడు తాబేలు వైపు నడుస్తున్న సమయంలో ఎలుక జింక దగ్గరకు చేరి వలని బలంగా కొరకటం మొదలుపెట్టింది. అలా కొద్దిసేపటి ప్రయత్నం తర్వాత ఆ వల తెగిపోయింది. జింక వెంటనే లేచి పరిగెత్తసాగింది ఆ వల నుంచి. అదే సమయంలో చనిపోయినట్లు నటిస్తూ ఉన్న తాబేలు కూడా నెమ్మదిగా లేచి వేటగాడికి కనిపించకుండా అడవి లోపలికి పారిపోయింది. వేటగాడు తిరిగి చూసేసరికి ఇక్కడ జింక లేదు, తాబేలు లేదు, వల కూడా తెగిపోయి ఉంది. అతను నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత నలుగురు స్నేహితులు మళ్ళీ కలుసుకొని ఆనందంగా కౌలించుకున్నారు. అందరూ ఒకరినొకరు రక్షించుకోవడం వల్లే బ్రతికామని గ్రహించసాగారు. మనమంతా కలిసి ఉంటే ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కోగలమని వారు తెలుసుకున్నారు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.